ఫ్రెండ్స్, గణపతి గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా అన్నట్టు శివాలయం కూర్చా కాదు, పాత శివాలయం అంటారు. బొజ్జ గణేశ్వరుడు బాగున్నారు కదా. ఓ బొజ్జ గణపయ్య మేలురా భయ్య గణేష గణపతి బప్పాము. వర్షం పడింది కదా, నీళ్ళు ఉన్నాయి కాచిపెట్టి. ఇక్కడ జనసంచారం చాలా తక్కువ ఉంటుంది, అందుకే. మొక్కలు, ఇది ఓల్డ్ శివాలయం అంటారు అమరావతి. చాలా పాడైపోయింది. ఒక రాతితో కట్టారంతా. శిల్పాలు కూడా శిథిలం అయిపోయినాయి. పాత శిల్పం త్రిశూలం కనిపిస్తుంది, అది గోపురం. పాడైపోయింది, పాత శివాలయం అంటారు. ఇది మండపం, కనిపించేది మండపం. నంది, శుభ్రంగానే ఉంది, పాతదైనా క్లీన్ చేస్తున్నారు రోజు చక్కగా. ఇక్కడ బావి ఉంది, విగ్రహాలు ఉన్నాయి. ఇది నిర్మాణం కడుతున్నట్టున్నారు, ఆగిపోయినట్టుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శ్రీ భ్రవరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం అమరావతి భక్తుల మనవి. కార్తీక మాసం 14-11-23 నుండి 13-12-23 వరకు ప్రతిరోజు అభిషేకాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనదలిచిన వారికి 516 రూపాయలు చెల్లించి తగు రసీదు పొందగలరు. కార్తీక మాసం అనంతరం అయ్యవారు ప్రసాదం పంపబడు. ఇట్లు కార్యనిర్వహణాధికారి. చూడండి ఫ్రెండ్స్, ఈ కాంటాక్ట్ నెంబర్. ఏదన్నా దేవుడు పూజించాలనుకునే వాళ్ళు పూజించవచ్చు. కాంటాక్ట్ నెంబర్ కనుక్కోండి, అందుకే ఎంత చూపిస్తున్నా. కార్యనిర్వహణాధికారి. సరిపోయింది. ఇక్కడ ఏదో నిర్మాణం కడుతున్నారు, ఇంకా అట్లా స్టార్టింగ్ స్టేజ్ ఉంది. చాలా పురాతనమైన ఇది గాలి గోపురం ఫ్రెండ్స్. హర హర మహాదేవ్. కాకపోతే టైమింగ్స్ కరెక్ట్ కాదు కదా మనం వచ్చింది, అందుకే గుడి మేసేసింది. నంది ఉన్నారు, నంది ఎంత చక్కగా ఉన్నారు చూడండి. నంది, ఓ నంది పరమేశ్వర పరమేశ్వర అనుగ్రహం పొందగలండి.
కొంచెం చెప్పండి. దుర్గమ్మ ప్రారంభ సమేత మల్లికార్జున దేవస్థానం, అమరావతి. తాళం వేసింది గుడి, తాళం వేసింది. కనీసం చిత్రపటం దర్శిద్దాం. దేవాలయం చూడలేదు కాబట్టి కనీసం చిత్రపటం చూద్దాం. వెంకటేశ్వర స్వామి. కానీ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. మళ్ళీ తాళం వేస్తున్నారు, ఎవరు లేరు. ఇక్కడ విగ్రహం ఉంది, పట్టకట్టిన ఏదో నిర్మాణం జరుగుతుంది త్వరలో. హర హర మహాదేవ శంభో శంకర భోలేనాథ్ భోలేనాథ్ హం భోలేనాథ్. నమో వెంకటేశ, నమో తిరుమలే, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద. సరే ఫ్రెండ్స్, గుడి మూసేసింది, మరి ఎప్పుడు తీస్తారు? ప్రస్తుతం నందిని దర్శించుకుందాం. బాగుంది నంది. ఇక్కడ ఏదో ఊరేగింపు అప్పుడు పడతారు కదా, భుజానికి వేస్తారు అందరూ, అది నిర్మాణం. మర్రి చెట్టు అట్టుంది, మర్రి చెట్టు. శివాలయం, నాగేంద్ర స్వామి. శివాలయం చిత్రపటం. గుళ్ళు పురాతనం అయిపోతుంది, మెయింటెనెన్స్ లేక. సరైన మెయింటెనెన్స్ లేక మరి తప్ప కలప అట్లా ఉంది. విగ్రహం కూడా పాడైపోయింది పాపం. ఏం చేస్తారు? రాతి విగ్రహం కదా, అది మళ్ళీ నిర్మించడం కూడా కాదు. మొక్కలు మట్టుకున్నాయి చాలా. ధ్వజస్తంభం. కొత్తగా కట్టినట్టు మెరుస్తుంది ధ్వజస్తంభం. బంగారు వర్ణంతో చాలా అందంగా ఉంది, మెరుస్తుంది బంగారు వర్ణంతో. ధ్వజస్తంభం. ఆకాశ దీపం, అది తాడు కట్టారు. ఈ మండపం. ఇది మండపం. సీక్రెట్ కెమెరా కూడా ఉంది.
అది దర్శించండి. గాలిగోపురం. హర హర మహాదేవ శంభో శంకర. భోలేనాథ్ భోలేనాథ్ భం భం భో భోలేనాథ్. పురాతనమైన శివాలయం. బావి నీళ్ళు వాడట్లేదండి, బాగా పాచి పట్టింది. ఓల్డ్ శివాలయం కదా, మొత్తం పాడైపోయినాయి, పాచి ఉన్నాయి. బావి నీట్గానే ఉంది, నీళ్ళు వాడట్లేదు. బహుశా ఇక్కడ పంపు ఉంది, ఆ పంపులో వాడతారేమో. పురాతనమైనది కదా, శిథిలావస్థ చేరింది. మరి కన్స్ట్రక్షన్ జరిగితే ఆయనే చేసుకోవాలి శివాలయం. శివుడు, ఆయన అనుగ్రహం ఉంటే ఎంతసేపులే. చాలా బాగుంది. హర హర మహాదేవ శంభో శంకర. భోలేనాథ్. మొత్తం మొక్కలు పీకేశారు, రీసెంట్గా పీకినట్టు. మొత్తం శుభ్రంగానే ఉంది, పాతదైనా శుభ్రంగా ఉంది. ఏంటి, ములక్కాయ ఉంది. ములక్కాయ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పూలు భలే ఉన్నాయి. రోటీన్ మొక్క, గన్నేరు మొక్క. హర హర మహాదేవ శంభో శంకర. భోలేనాథ్ భోలేనాథ్. ఇప్పుడు మైక్లో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, క్లోజ్ చేస్తున్న వీడియో. ఇది దారి, ఇది ఓపెన్ దారి.